వేదిక వెళ్ళినటువంటి పెద్దలు ఈనాడు కమలాపూర్ మండలానికి సంబంధించినటువంటి ఆనాడు ప్రారంభించిన ఈనాడు పూర్తి చేసుకొని ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా ఇంకా అందులో కొన్ని పనులు మిగిలి ఉన్నాయి. మేము ఫలానా కేసీఆర్ అంటే మేము వాటిని ముట్టుకోమనేటువంటి విధానం లేకుండా ప్రజాస్వామ్యంలో ప్రక్రియ ఏ ప్రభుత్వాలు ఉన్నా ఎవరున్నా మీరు అట్లా అనుకుంటే అది ఇంకా ఈరోజు తప్పకుండా నేను చెప్పింది బరాబర్ కేసీఆర్ ఇన్ని రోజులు ఒక నిమిషం అందులో జట్టుకుంటా హుజరాబాద్ కమలాపూర్ 4 మండలాలు మాత్రమే ఉన్నాయి. నిజంగా కూడా ఈ మండలంలో 60,000 వస్తున్నాయి. ఒక మండలంలో అవసరం ఉంది. అట్లా కొన్ని అంశాలకు సంబంధించి విచారణ బరాబర్గా మనం ప్రజాప్రతినిధులు ఎన్నికైన తర్వాత ప్రజల సమస్యలే మనకు ప్రధాన ఎజెండాగా ముందుకు పోతాం. ఈరోజు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చినాక ఏ పార్టీ శాసనసభ్యులు అభ్యర్థులుగా 3,000 ఎకరాల పక్కన హుస్నాబాద్ నేను మంత్రిని నాకు 3,000 ఎకరాలు వారికి కూడా 3,000 ఎకరాలు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కూడా 3,000 ఎకరాలు ఇండియా తీసుకున్నారు. తప్పకుండా పేద ప్రజలందరికీ కూడా డబల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లు రావాలని మేము కోరుకుంటా ఉన్నాం. తొందరలో కూడా వీలైనంత ఆర్థికమైనటువంటి అభివృద్ధిని బట్టి ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం తీసుకుంటాం. అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా మరి ఇప్పటికీ కూడా ప్రజలు చాలా స్ట్రాంగ్ గా అభివృద్ధిని కోరుకుంటారు. తప్పకుండా ఆ అభివృద్ధికి సంబంధించి ఈ ప్రభుత్వంలో గౌరవ శాసనసభ్యుల విజ్ఞప్తులు కానీ ప్రజల విజ్ఞప్తులు కానీ ఏమన్నా వాటిని పరిష్కరించే ప్రయత్నం జరుగుతుందని మాట్లాడుతున్నాను. దయచేసి తప్పకుండా అందరం కలిస్తేనే అభివృద్ధి. గతంలో రాజకీయంగా ఇప్పుడు రాజకీయంగా అందరం కలిసి ఈ కమలాపూర్ మండలాన్ని కానీ తెలంగాణని కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాని కానీ ఈరోజు హన్మకొండ జిల్లాలో ఉంది. అందరం కలిసి అన్ని రకాల అభివృద్ధి చేస్తుందని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ఈరోజు ఇందిరమ్మ ఇల్లు డబల్ బెడ్రూమ్ ఇల్లు కలవేలు పెడుతున్న సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వకంగా ఆ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నా. తొందరగా పునఃప్రవేశం చేసుకొని ఈరోజు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఇంట్లో యజమానులుగా మీ యొక్క కొత్త జీవితాన్ని అందరూ ప్రారంభించాల్సిందిగా కోరుతూ గౌరవనీయులు రెవెన్యూ శాఖ మంత్రులు గృహ నిర్మాణ శాఖ మంత్రులు పెద్దల పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతుందిగా కోరుతా ఉన్నాం. చిన్న రిక్వెస్ట్ సార్, మా ఆడబిడ్డల పక్షాన చిన్న రిక్వెస్ట్. కానీ సార్ ఒక చిన్న రిక్వెస్ట్, ఆడ ఇంకా కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కొంచెం చిన్న పెండింగ్ ఉంది సార్. దయచేసి ఆ రోడ్స్ కానివ్వండి, ఆ డ్రైనేజ్ కానివ్వండి, దయచేసి అవి కూడా వెంటనే చేర్చాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా వాస్తవంగా ఆనాడు అసెంబ్లీ సాక్షిగా కూడా నిన్న రోజు నేను అడగడం జరిగింది. మా కమలాపూర్లో ఉన్న డబుల్ బెడ్రూమ్లు హుజరాబాద్ కానీ జమ్మిగుట్టలో కానివ్వండి, లేకుంటే భూసూరులో కానివ్వండి మనం ఇవ్వాలనే మీరు కూడా వెంటనే స్పందించి తప్పకుండా కట్టిని ఇచ్చేద్దామన్నారు. నేను చెప్పినందుకు మీకు కూడా ధన్యవాదాలు. అయిపోయి ఇచ్చిన తర్వాత ఒక్కటే చిన్న రిక్వెస్ట్, అసెంబ్లీగా చెప్పిన ప్రతి ఇంటికి ఒక 20,000 నుంచి 25,000 రూపీస్
వీరవంగ మండలంలో కూడా చెల్లూరుని మండలంగా ఇస్తే ఆయన రియల్లీ థ్యాంక్ఫుల్ చేస్తారు. అంటే ఈ రెండు పెద్ద కాబట్టి చేయగలిగింది సార్, అంటే చేయలేని చెప్పట్లేదు, ఇది ప్రాక్టికల్ గా మనం చేయగలుగుతాం కాబట్టి మీకు నేను ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా సార్ ఇదే కమలాపూర్ లో ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో 1,75 లక్షల రూపాయలు శాంక్షన్ చేసుకొని కమలాపూర్ లో అద్భుతమైన బస్ స్టాండ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు దాని బ్యాలెన్స్ ఇంకొక 2 crores పడుతుంది, మీరు కూడా ఇస్తే మీకు కమలాపూర్ పట్టణంలో బాగా సంబంధాలు ఉంటాయి. మా ప్రభాకర్ అనేది ఈ ప్రజలు కూడా మీకు ఒకసారి ఇంటికి ఓటు చేసి అనేక సంబంధాలు ఉన్నాయి. దయచేసి ప్రభాకర్ అనే గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, నా బస్ స్టాండ్ కంప్లీట్ చేసి 2 crores కి ముందు కమర్షియల్ కాంప్లెక్స్ కడితే చాలా అద్భుతంగా ఉందన్న. రేపు ఆర్టీసీ కూడా రెవెన్యూ వస్తుంది, దానివల్ల చాలా అద్భుతమైన లాభం కూడా జరుగుతుంది. హుజరాబాద్ పట్టణంలో విలేకరు వాళ్ళకి ప్రొసీడింగ్స్ కలెక్టర్ యాజ్ పర్ ప్రొసీజర్ చేసి ఇచ్చినాం సార్. అయితే అక్కడ మేము చేసి ఇచ్చిన తర్వాత ఇలా ఒక వ్యక్తి ఆ కేసు వేసి ఉన్న ప్రెస్ మిత్రులందరినీ ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆ వ్యక్తిని కొంచెం మీరు పిలిచి మాట్లాడితే దయచేసి అయిపోతుంది సార్. తన మార్కెట్ చైర్మన్ గారే, దయచేసి మీరు కొంచెం పిలిచి సెట్ చేసుకుంటే అయిపోతుంది సార్ అని కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్న ప్రెస్ మిత్రులందరికీ కూడా దానివల్ల లాభం జరుగుతుందని కూడా మీకు ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీ అందరూ పోయిన తర్వాత తప్పకుండా సార్ ఇంకోటి ఇంద్రమ్మ ఇల్లు కూడా మా నియోజకవర్గంలో మీరు దయచేసి మీ స్పెషల్ కోటా కింద ఒక 3,000 ఇల్లు మీరు వచ్చినందుకు 3,000 ఇల్లు మాకు స్పెషల్ కోటా కింద శాంక్షన్ చేయాలని మీకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్. ఇయర్ కాకుండా 3,000 సార్, ఇయర్ 3,000 ఇస్తాను, అది కాకుండా 3,000 శాంక్షన్ చేస్తే టోటల్ క్లోజ్ అయిపోతుందని మీకు ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తూ మీరు వచ్చిన సందర్భంగా కూడా ఈ 2 మండలాలు ప్రకటించుకోవాలని నేను ప్రత్యేకంగా కూడా మిమ్మల్ని నేను కోరుకుంటా ఉన్నాను సార్. కొంచెం వెంటనే చేస్తే దానివల్ల మాకు అద్భుతంగా లాభం జరుగుతుందని కూడా మీకు ప్రత్యేకంగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్. ప్రెస్ మిత్రుల పక్షాన ఇవన్నీ కూడా రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి ఇది ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి కేసీఆర్ గారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మనకి ఇచ్చినందుకు గట్టిగా సపోర్ట్ కొట్టి థ్యాంక్స్ అందరికీ కూడా సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.